దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆయన నటించనున్న చివరి సినిమాగా 69ని ప్రకటించిన విషయం తెలిసిందే. తునీవు, వలిమై వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే బీస్ట్ తర్వాత మరోసారి విజయ్ తో జతకడుతుంది. బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా అనే టాక్ వినిపిస్తుంది. దానికి తగిన ఆధారాలు కూడా కనిపించడంతో ఈ వార్తలకు మరింత ఊపు వచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆధారాలు ఏంటంటే, ఈ యాక్షన్ డ్రామా సినిమాని గతేడాది దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవత్ కేసరి సినిమా రీమేక్ గా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. 69 సినిమాలో ఒక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ని సంప్రదించారు. అయితే ఆయన క్యారెక్టర్ లెంత్ తక్కువ ఉందని, అలాగే చనిపోయే క్యారెక్టర్ అని రిజెక్ట్ చేశారట. అయితే ఈ రోల్ భగవత్ కేసరిలో బాలకృష్ణ స్నేహితుడిగా నటించిన శరత్ కుమార్ పాత్ర పోలికలతో సరితూగుతుంది. మరోవైపు ఈ సినిమా యూనిట్ ఆర్మీ క్యాంప్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సినిమాలో ప్రేమలో ఫేమ్ మమితా బైజు శ్రీలీలను పోలిన పాత్ర చేస్తున్నట్లు టాక్. ఇక విలన్ అర్జున్ రంపాల్ ప్లేస్ లో బాబీ డియోల్ నటించనున్నారు. కాజల్ ప్లేస్ లో పూజా హెగ్డే కనిపించనున్నారు. ఈ పోలికలు ఈ సినిమా బాలయ్య సినిమా రీమేక్ అనే వార్తలకు బలాన్ని చేకూరుస్తుంది. డైరెక్టర్ హెచ్ వినోద్ గతంలో బాలీవుడ్ పింక్ చిత్రాన్ని కాలీవుడ్ లో కమర్షియల్ గా తీర్చిదిద్ది హిట్ అందుకున్నాడు. వకీల్ సాబ్ సినిమాలో కమర్షియల్ హంగులను వేణు శ్రీరామ్ ని ఇన్స్పైర్ చేసింది ఈ డైరెక్టరే. ఈ గాసిప్ లో నిజం ఎంతవరకు ఉందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా అక్టోబర్ 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.